హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఆల్రెడీ మనం ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ సమ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. క్వశ్చన్ బాగా అండర్స్టాండ్ చేసుకుంటేనే సమ్ అనేది చేయగలం మనం, ఓకేనా. 2 క్యూబ్స్ ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్. ఒక 2 క్యూబ్స్ నేను తీసుకున్నాను చూడండి. ఈ 2 క్యూబ్స్ తీసుకున్నాం కదా. 2 క్యూబ్స్ ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 64 అని అన్నారు. అంటే దీనికి 64 సెంటీమీటర్ క్యూబ్, దీనికి కూడా వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్. ఈ రెండు ఏం చేయాలో చూద్దాం. ఆర్ జాయింట్ ఎండ్ టు ఎండ్. అంటే ఇప్పుడు చూడండి, ఇది సైడ్ సర్ఫేసే కదా, రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఈ రెండు జాయిన్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ 2 సైడ్స్ జాయిన్ చేస్తే ఒక రిజల్టింగ్ ఫిగర్ అనేది వస్తుంది. అది ఎలా వస్తుందో చూద్దాము. ఇక్కడ ఫ్రంట్ సర్ఫేస్ కదా, ఓకేనా. ఈ 2 క్యూబ్స్ మనం యాడ్ చేస్తే వచ్చిన రిజల్టింగ్ ఫిగర్ ఇది. ఈ ఫిగర్లో ఇది క్యూబ్కి సైడే కదండి, సైడ్ 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 సైడ్, ఓకేనా. అంటే ఒక క్యూబాయిడ్ అనేది ఫామ్ అయింది మనకి. దీనికి మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిజల్టింగ్ క్యూబాయిడ్. ఒక 2 క్యూబ్స్ని యాడ్ చేస్తూ వచ్చిన క్యూబాయిడ్కి సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ క్యూబాయిడ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్, లాటరల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ మనకి సైడ్ అనేది కావాలి. సైడ్ ఉంటేనే ఇక్కడ ఓవరాల్ లెంత్ అనేది వస్తుంది, హైట్ అనేది వస్తుంది, నెక్స్ట్ ఈ బ్రెడ్త్ కూడా వస్తుంది మనకి. ఎల్బిహెచ్ ఉంటేనే కదా మనం క్యూబాయిడ్ ఏదైనా చేయగలము, ఓకేనా. ఫస్ట్ ఈ లెంత్, హైట్, బ్రెడ్త్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాము. మనకిచ్చింది ఏమిచ్చారు ఇక్కడ? ఓన్లీ క్యూబ్ వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే మనకి ఎస్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64. ఎస్ క్యూబే కాదు, మీరు సైడ్ ఏ అని తీసుకుంటే ఏ క్యూబ్ అని తీసుకోవచ్చు, సైడ్ బి అని తీసుకుంటే బి క్యూబ్. సైడ్ వాల్యూ ఎంత అయితే తీసుకుంటున్నామో దానికి క్యూబ్ చేస్తే సరిపోతుంది. ఎస్ క్యూబ్ 64. ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 64. క్యూబ్ రూట్ ఆఫ్ 64 into 4 క్యూబే కదా, క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి సైడ్ అనేది 3 వచ్చింది మనకి, 3 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి లెంత్ అంటే 2s కదా, 4 సెంటీమీటర్స్. లెంత్ అంటే ఎస్ 4 + 4 8 సెంటీమీటర్స్. ఇక్కడ హైట్ అంటే ఓన్లీ ఎస్ కాబట్టి 4 సెంటీమీటర్స్, బి 4 సెంటీమీటర్స్, ఓకేనా. ఎల్బిహెచ్ వచ్చినాయి కదా. అప్పుడు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2 into ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్. 2 into ఎల్ వాల్యూ ఎంత అండి మనకి 8, బి 4 into 4 into 4, ఓకేనా. 2 into 8 4s 32 ప్లస్ 16 ప్లస్ 16 ప్లస్ 16 32 కదా, 32 + 32 64. 2 into 64 దట్ ఈస్ ఈక్వల్ టు 64 2s 128 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా కాబట్టి స్క్వేర్, వాల్యూమ్ కాబట్టి క్యూబ్, ఓకేనా. ఇప్పుడు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా రిజల్టింగ్ క్యూబాయిడ్కి ఎలా వచ్చిందో చూసారు కదా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 2 క్యూబ్స్ ఈచ్ ఆఫ్ వాల్యూమ్, 2 క్యూబ్స్ ఇచ్చారు. ఆ 2 క్యూబ్స్ తీసుకున్నాను నేను.
ఆర్ జాయింట్ ఎండ్ టు ఎండ్. అంటే ఒక ఎండ్ని ఇంకొక ఎండ్కి మనం ఇలా పక్క పక్కన జాయిన్ చేసాము. ఇలా జాయిన్ చేస్తే ఏమొచ్చింది, ఒక క్యూబాయిడ్ అనేది ఫామ్ అయింది. ఆ రిజల్టింగ్ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇనీషియల్గా మనకి సైడ్ ఆఫ్ క్యూబ్ అనేది తెలియాలి. అది తెలిస్తేనే కదా మనకి లెంత్, బ్రెడ్త్, హైట్ ఆఫ్ క్యూబాయిడ్ తెలుస్తుంది. ఓకేనా? ఇది 4, ఇది 4, 4 + 4 8 కదా, అందుకని 8 సెంటీమీటర్స్. హైట్ అనేది సైడ్ ఆఫ్ క్యూబే కదా, 4 సెంటీమీటర్స్. బ్రెడ్త్ కూడా సైడ్ ఆఫ్ క్యూబ్ 4 సెంటీమీటర్స్. ఓకేనా? ఆ సైడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. క్యూబ్ బికమ్స్ క్యూబ్ రూట్. 64 అంటే 4 క్యూబ్. క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 4 సెంటీమీటర్స్ అనే సైడ్ వచ్చింది మనకి. 4 సెంటీమీటర్స్ వచ్చింది. దీని నుంచి మనం లెంత్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఈ వాల్యూస్ అనేవి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేసి యాడ్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ 2 × 64 128 సెంటీమీటర్ స్క్వేర్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.